గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామ హరిశనవాడ శ్మశాన వాటిక దుస్థితిపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. దశాబ్దాలుగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న శ్మశాన వాటికలో మురుగునీరు చేరడం, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడికొండూరు మండలం సిరిపుర గ్రామ శివార్లోని వరకాని రోడ్డు మార్గంలో ఉన్న హరిశనవాడ శ్మశాన వాటిక ప్రస్తుతం అధ్వాన పరిస్థితిలో ఉందని కాలనీవాసులు తెలిపారు. అర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో గ్రామంలోని మురుగునీరు చేరడంతో ప్రాంగణం బురదమయంగా మారిందని, తీవ్ర దుర్వాసన వస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా శ్మశాన వాటిక అంతా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగిపోవడంతో ప్రవేశ ద్వారం కూడా కనిపించని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుగా స్థలాన్ని శుభ్రం చేయవలసి వస్తుందని, దట్టమైన పొదల్లో పాములు, విషపురుగులు సంచరిస్తుండటంతో ప్రాణభయంతో వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్పందించిన కాలనీవాసులు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. శ్మశాన వాటికలోని పిచ్చి మొక్కలు జేసీబీతో తొలగించడం, మురుగునీరు రాకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయడం, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ప్రహరీ గోడ లేదా ఫెన్సింగ్ నిర్మాణానికి వారు కోరారు. మరణించిన తమ ఆత్మీయులు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిరిపురం హరిశనవాడ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటిక వంటి అత్యంత సున్నితమైన ప్రదేశం నిర్లక్ష్యానికి గురికావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించి శ్మశాన వాటికను వినియోగానికి అనువుగా మార్చాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ సమస్యపై ఎంత త్వరగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.